Hi friends, welcome to the Tech Tips. So friends, ఈ రోజు అయితే ఈ వీడియోలో మనము 25,000 లోపు బెస్ట్ పీసీ కాంపోనెంట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఈ పీసీలో మీరు GTA 5 లాంటి గేమ్స్ ని కూడా 720p లో అయితే లో రెజల్యూషన్ అయితే ఆడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో ఈ బిల్డ్ లో యూజ్ చేసినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా మాక్సిమం అప్ టు డేట్ ఉండేలా చూసుకున్నాం అనమాట. యాజ్ వెల్ యాజ్ అన్ని కూడా కంపాటబుల్ అయి ఉండేలా చూసుకున్నాము. సో ఇప్పుడైతే మనం వీడియోని అయితే మొదలు పెడదాము. అండ్ దానికంటే ముందు ఇదే మన ఛానల్ కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో వీడియోని అయితే మొదలు పెడదాం. మై నేమ్ ఇస్ ఉదయ్, వెల్కమ్ టు ద టెక్ టిప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బిల్డ్ కోసం మెయిన్ గా ప్రిఫర్ చేసేటువంటి ప్రొసెసర్ వచ్చేసరికి RYZEN 3 3200G అన్నమాట. సో ఇది ఒక APU ప్రొసెసర్, దట్ మీన్స్ ఇందులో మనకి ఇంటిగ్రేటెడ్ గానే ఒక మంచి గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతోంది. సో ఖచ్చితంగా గేమ్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి చాలా వరకు సరిపోతుందని చెప్పొచ్చు. సో గైస్, ఈ ప్రొసెసర్ లో మనకి 4 కోర్ 4 థ్రెడ్స్ అయితే వస్తాయి. ఇది మనకి 3.6 GHz బేస్ క్లాక్ స్పీడ్ తో రన్ అవుతుంది. దీని యొక్క ర్యామ్ అనేది 2933 MHz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇందులో మనకి రేడియోన్ వేగా 8 గ్రాఫిక్స్ ని ఇస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ ప్రైస్ లో తీసుకురావడం కోసం 4 కోర్స్ 4 థ్రెడ్స్ ని మాత్రమే ఇస్తున్నారు. ఒకవేళ మీకు 4 కోర్స్ 8 థ్రెడ్స్ కావాలి అంటే మీరు RYZEN 3 3100 అయితే ప్రిఫర్ చేయొచ్చు. అందులో మనకి 4 కోర్ 8 థ్రెడ్స్ ఇస్తారు. సేమ్ మనకి బేస్ క్లాక్ స్పీడ్ 3.6 GHz నే 3200 MHz వరకు ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఆ ప్రొసెసర్ అనేది. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ప్రొసెసర్ తీసుకోకపోవడానికి, ఆ ప్రొసెసర్ లో మనకి ఇంటిగ్రేటెడ్ JPU అనేది లేదు. దట్ మీన్స్ ఒక సెపరేట్ గ్రాఫిక్ కార్డ్ కొనాల్సి వస్తుంది. సో ఈ రీజన్ వల్లనే మనము ఈ రెండు ప్రొసెసర్ లో 3200G అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా సరే 3200G లో కూడా మీరు ఒక సెపరేట్ గ్రాఫిక్ కార్డ్ అయితే వాడుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో గైస్, ప్రైసింగ్ విషయానికి వచ్చేసరికి 3200G అనేది మనకి 10,000 రూపీస్ ఉంది అమెజాన్ లో అట్ ప్రెసెంట్ అయితే. సో ఆఫ్లైన్ మార్కెట్ లో యావరేజ్ గా దీని ప్రైస్ 8,500 కూడా అవైలబుల్ గా అవుతోంది. సో ఒక 9,000 రూపీస్ కి వచ్చినా సరే పర్వాలేదు, ఈ ప్రొసెసర్ అనేది చాలా మంచి ప్రైస్ అయితే అవుతుంది 9,000 రూపీస్ అనేది. అట్ ప్రెసెంట్ అయితే అమెజాన్ లో మనకి ICICI, సిటీ, కొటాక్ బ్యాంక్స్ మీద ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి, 10% ఆఫర్స్. సో ఒక 1000 రూపీస్ అయితే మీకు తగ్గుతుంది అమెజాన్ లో. దట్ మీన్స్ మీకు ఇది ప్రొసెసర్ అయితే 9,000 రూపీస్ కి అయితే వస్తుంది, ఒకవేళ మీ దగ్గర ఈ కార్డ్స్ ఉంటే గనక. అండ్ అలానే మనకి 3100 చూసుకుంటే ఈ యొక్క ప్రొసెసర్ మనకి 9,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. సో అదైతే మంచి ప్రైస్ అనేది చెప్తాను. కాకపోతే మీకు సెపరేట్ గా గ్రాఫిక్ కార్డ్ కొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రొసెసర్ 9,000, గ్రాఫిక్ కార్డ్ ఇంకొక 8,000-9,000 వరకు పెట్టాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. నా యొక్క పర్సనల్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం RYZEN 3 3200G అన్నమాట. ఒకవేళ మీరు గ్రాఫిక్ కార్డ్ కొంటాను సెపరేట్ గా అనుకుంటే 3100 తీసుకోండి, అది మనకి బెస్ట్ ప్రొసెసర్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ప్రొసెసర్స్ కూడా మీకు ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ మదర్ బోర్డులు అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ మదర్ బోర్డు గురించి మాట్లాడుకుందాము. సో మొదటిగా ASUS Prime A320MK మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇది మనకి AM4 సాకెట్ తో వస్తోంది. DDR4 2400 MHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలానే మాక్సిమం 32 GB ర్యామ్ మాత్రమే ఇందులో సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క మదర్ బోర్డ్ ప్రైస్ 4,100 రూపీస్. సో యావరేజ్ గా అయితే అట్ ప్రెసెంట్ ఆఫర్ లో నడుస్తుంది. సో యావరేజ్ ప్రైస్ చూసుకుంటే ఎప్పుడు కూడా 5,000 రూపీస్ అయితే ఉండేది, బట్ అట్ ప్రెసెంట్ టైం అయితే 4,000 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది అమెజాన్ లో. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే మనకి MSI మదర్ బోర్డ్ చూసుకోవచ్చు. MSI A320MA Pro Max మదర్ బోర్డ్. సో ఈ యొక్క మదర్ బోర్డ్ కూడా మనకి మైక్రోఎటెక్స్ మదర్ బోర్డ్ నే AM4 సాకెట్ తో వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ అన్ని AMD CPUs అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క ర్యామ్ అనేది మనకి DDR4 3200 MHz వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి మంచి విషయం అనమాట ఇక్కడ. అండ్ అలానే ఇది అప్ టు 64 GB వరకు మీరు మెమొరీని అయితే ఇందులో యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి DVI అండ్ HDMI పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ గైస్, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అట్ ప్రెసెంట్ అయితే 4,800 రూపీస్ అయితే ఉంది. అండ్ యావరేజ్ గా ఎప్పుడు చూసినా సరే దీని ప్రైస్ 5,000 నుంచి 5,500 మధ్యలో అయితే ఉంటుంది. సో అట్ ప్రెసెంట్ అయితే కనుక 4,800 కి నాకు తెలిసి ఒక 200-1,200 ఇలా తగ్గింది. బట్ స్టిల్ అయితే ఇది అంత మంచి చాయిస్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మదర్ బోర్డ్ అనేది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో గిగాబైట్ మదర్ బోర్డ్ GA320M S2H మదర్ బోర్డ్. సో గైస్, ఈ యొక్క మదర్ బోర్డ్ మనకి మైక్రోఎటెక్స్ మదర్ బోర్డ్ AM4 సాకెట్ తో వస్తుంది. అప్ టు 64 GB వరకు DDR4 3200 MHz ర్యామ్ ని సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అవుట్పుట్ పోర్ట్స్ వచ్చేసరికి VGA, DVI, HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో గైస్, ఈ మదర్ బోర్డ్ ప్రైస్ మనకి 4,500 రూపీస్ అయితే ఉంది. యావరేజ్ గా ఎప్పుడు కూడా ఈ మదర్ బోర్డ్ ప్రైస్ మనకి 5,500 దగ్గర ఉండేది, బట్ ఒక 1,000 రూపీస్ అయితే తగ్గించి 4,500 కి అయితే పెట్టారు. సో ఇప్పుడు మూడిట్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే గనక ఆసూస్ మదర్ బోర్డ్ ఏదైతే ఉందో ఇందులో మనకి ర్యామ్ అనేది కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీ అయితే రన్ అవుతుంది.
అండ్ అలానే అప్ టు 32 GB వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో 4000 రూపీస్‌కి మీరు ఈ యొక్క బడ్జెట్‌లో తీసుకుందాం అనుకుంటే, మీరు రేట్ తగ్గిద్దాం అనుకుంటే ఆసూస్ మదర్ బోర్డ్‌ని అయితే మీరు తీసేసుకోవచ్చనమాట. అండ్ ఇంకొక 400 నుంచి 500 గాని ఎక్స్‌ట్రా పెడితే మీకు గిగాబైట్ మదర్ బోర్డ్ వస్తుంది. సో ఓవరాల్‌గా అయితే మాత్రం గిగాబైట్ మదర్ బోర్డ్ అనేది ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ స్టిల్ మీరు ఆ 500ని కూడా తగ్గించుకుందాం అనుకున్నప్పుడు ఆసూస్ మదర్ బోర్డ్ తీసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడు మనము ర్యామ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ యొక్క బడ్జెట్ బిల్‌లో మీరు 8 GB ర్యామ్‌ని అయితే యూజ్ చేయొచ్చు. సో 3000 రూపీస్‌కి మీకు 3000 మెగాహెర్ట్జ్ ర్యామ్ అయితే వస్తుంది 8 GB. సో 3000 రూపీస్‌కి చాలా మంచి చాయిస్ అయితే చెప్పొచ్చన్నమాట. మనకి కార్సైర్, కింగ్స్టన్ హైపర్ ఫ్యూరీ, క్రూషియల్ లాంటి కంపెనీస్ చాలా అయితే ఉన్నాయి. సో గైస్ మీరు ఇక్కడ కూడా ప్రైస్ అయితే తగ్గించొచ్చు. ఒకవేళ మీకు 1500 రూపీస్‌కి 4 GB ర్యామ్స్ అయితే వస్తాయన్నమాట. సో 2400 మెగాహెర్ట్జ్ స్పీడ్‌తో వస్తాయి ర్యామ్స్ అనేవి. సో డాల్జిక్స్, ఎడాటా లాంటివి వస్తాయన్నమాట. సో నా యొక్క ఒపీనియన్ ప్రకారంగా మీరు ఇక్కడ కొంచెం ప్రైస్ తగ్గించుకుందాం అనుకుంటే ప్రెజెంట్ అయితే మీరు 4 GB తీసుకోండి. ఇన్ ఫ్యూచర్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకున్నప్పుడు ఇంకొక 8 GB లేదా ఇంకొక 4 GB మీరు అడిషనల్‌గా అయితే తీసుకోవచ్చు. సో గైస్ నెక్స్ట్ వన్ మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలి. సో స్టోరేజ్ గురించి చూసుకుంటే మీకు 3000 రూపీస్‌కి 1 TB హార్డ్ డిస్క్ అనేది వస్తుంది. అంటే 1000 GB అన్నమాట. ఒకవేళ మీకు కంప్యూటర్ అనేది స్పీడ్‌గా రన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు కింగ్స్టన్ SSDని తీసుకోవచ్చు. 240 GB SSD. మీరు ఒక పని చేయొచ్చు. అట్ ప్రెజెంట్ అయితే మీరు 250 GB SSD తీసుకోవచ్చు. మీరు ఇంకా బడ్జెట్ తగ్గించాలనుకుంటే గనక 1500 రూపీస్‌కి మీకు 120 GB SSDలు కూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయి కింగ్స్టన్ నుంచి. అగైన్ వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో గైస్ అట్ ప్రెజెంట్ అయితే మీరు ఒక SSDని తీసుకోండి. 120 GB లేదా 240 GB మీ చాయిస్. అండ్ ఇన్ ఫ్యూచర్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇంకొక 1 TB హార్డ్ డిస్క్‌ని మీరు తీసుకోవచ్చు. సో రెండిటిని కూడా మీరు ఒకే సిస్టమ్‌లో యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఫైనల్‌గా మనము పవర్ సప్లై గురించి మాట్లాడుకోవాలి. సో పవర్ సప్లైలో మనకి బ్రాండెడ్ తీసుకోవడమే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మన యొక్క కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే పవర్ వస్తుంది కాబట్టి, ఈ యొక్క పవర్ అనేది స్టేబుల్‌గా లేకపోతే మన కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎప్పుడు కూడా పవర్ సప్లై దగ్గర మాత్రం అస్సలు నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో మనకి కార్సైర్, కూలర్ మాస్టర్, థర్మల్ టేక్ లాంటివి చాలా అయితే ఉన్నాయి. సో ఎప్పుడు కూడా 80+ రేటింగ్స్ అనేవి ఎంత ఉన్నాయో చూసుకొని కొనండి పవర్ సప్లైని కొనేటప్పుడు. VS450 కార్సైర్ సంబంధించి చాలా మంచి పవర్ సప్లై అవుతుంది ఈ యొక్క బిల్డ్‌కి సంబంధించి. దీని ప్రైస్ మనకి 3000 నుంచి 3500 వరకు ఉంటుంది. అలానే ఒకవేళ మీరు ఇన్ ఫ్యూచర్ ఒకవేళ పవర్‌ఫుల్ గ్రాఫిక్ కార్డ్ కొంటాను, ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకుంటాను అనుకున్నట్లయితే మీరు 550 వాట్స్‌ని అయితే తీసుకోవచ్చు. సో 550 వాట్ పవర్ సప్లై మనకి సుమారుగా 4500 నుంచి 5500 వరకు అయితే ఉండొచ్చన్నమాట. సో గైస్ ఇప్పుడు మనము తీసుకున్నటువంటి అన్ని కాంపోనెంట్స్ యొక్క ప్రైసింగ్ చూసుకుంటే మీకు అరౌండ్ 22,000 నుంచి 23,000 వరకు అయితే అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్‌తో మీరు ఒక మంచి క్యాబినెట్ అయితే కొనొచ్చు 25,000కి సంబంధించి. సో మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి 2000 రూపీస్ రేంజ్‌లో అయితే చిప్ట్రానిక్స్, యాంటెక్, బీబీసీ ఇలాంటి చాలా కంపెనీస్ అయితే మనకి మంచి బ్రాండెడ్ క్యాబినెట్స్ అయితే ఇస్తున్నాయన్నమాట. సో ఇందులో మనకి చాలా వరకు RGB స్ట్రిప్స్‌తో వస్తున్నాయి ఫ్రంట్ సైడ్. అండ్ అలానే మనకి కేస్ ఫ్యాన్స్ కూడా ప్రీ ఇన్‌స్టాల్ అయ్యి వస్తున్నాయి. అండ్ సైడ్ మనకి గ్లాస్ విండోతో కూడా వస్తున్నాయన్నమాట. సో ఫైనల్‌గా మనం ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బడ్జెట్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాం. సో ప్రొసెసర్ అనేది మీకు ఆఫ్‌కోర్స్ 3200G అనేది బెస్ట్ ప్రొసెసర్ అన్నమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఒకవేళ మీరు గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మాత్రం 3100 అనేది బెస్ట్ ప్రొసెసర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మనం మదర్ బోర్డ్ గురించి చూసుకుంటే గనక మదర్ బోర్డ్‌లో మీకు 4000 రూపీస్‌కి ఉంది, 4500 రూపీస్‌కి ఉంది. అక్కడ ఒక మీరు 500 రూపీస్ అయితే సేవ్ చేయొచ్చు. అండ్ ర్యామ్ విషయంలో చూసుకుంటే మీరు 4 GB ర్యామ్ తీసుకోవచ్చు. ఒకవేళ బడ్జెట్ తగ్గించాలనుకుంటే, లేదు అంటే మీరు ఫ్యూచర్ ప్రూఫ్ కావాలి నాకు పర్ఫెక్ట్‌గా ఉండాలి సిస్టమ్ అంటే 8 GB ర్యామ్‌ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ దెన్ స్టోరేజ్ చూసుకుంటే మీరు 120 GB SSDని తీసుకోవచ్చు. లేదంటే 240 GB SSD తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు ప్రైస్‌ని బట్టే ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలానే తర్వాత మీరు ఫ్యూచర్‌లో 1 TB హార్డ్ డిస్క్‌ని కూడా తీసుకోవచ్చు. సో పవర్ సప్లై విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ మనకి సేవ్ చేయడానికి అంతగా ఏం లేదు. సో 80+ బ్రాంజ్ రేటింగ్ ఉన్నవి తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా సజెషన్స్‌ని కింద కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి వీడియోని. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.